స్వామి శరణం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చాక ఉన్న అప్పులు ఫీజు రియంబర్స్మెంట్ వేయడం 3,000 కోట్లు మాత్రమే, దానికి మాత్రం మేము బాధ్యులం. గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన అప్పులు మేమెట్లా కేసీఆర్ అడుక్కోండి అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న బకాయిలు. కేటీఆర్ ఏమంటాడు మీరు ప్రెస్ మీట్లో, మేము వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ మేము తెచ్చా అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బకాయిలు మేము అప్పులు తీర్చాము. ఆ బకాయిలు పెండింగ్ బకాయిలు చూపిస్తున్నారు మీరు. కొంత బకాయిలు ఉన్న వాస్తవమే. ఏదైనా ప్రభుత్వం చేసినప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ వచ్చి సక్సెస్ ఎవరున్నారనే సక్సెసర్స్ వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పారు. అదే మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మాకున్న 17,000 కోట్లు 6,000 కోట్లు జీతాల భంగం 6,000 కోట్లు ఆర్బీఐ కేసీఆర్ చేసిన అప్పుల కింద మిత్తి కట్ చేస్తున్నారు. మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, ఆర్బీఐకి కూడా కేసీఆర్ చేసిన అప్పులు పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్ముకుంటారా, లేకుంటే కేసీఆర్ చేసిన అప్పులు కాబట్టి పిల్లలకి అప్పులు చేసేసి కేటీఆర్కున్న జన్వాడ ఫామ్ హౌస్ అమ్ముతారా, లేకుంటే కవితకున్న శంకరపల్లిలో ఉన్న ఫామ్ అమ్ముతారా, లేదంటే మేనాలో నుండి కాబట్టి మేనాలు కూడా అప్పులు వేసి హరీష్ రావు ఫామ్ హౌస్ అమ్ముతారా అనేది అమ్ముకోనని చెప్పేసి ఆర్బీఐకి చెప్పాల్సి ఉంటుంది. మరి ఆ 8,000 కోట్లకి 6,000 కోట్లు మిత్తి కట్టేవాళ్ళు లక్షలాది మంది పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, కొరీలు పెడతారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దగా మీకు భావ్యం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ప్రభుత్వ కాంగ్రెస్ పథకం అని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న కష్టాలను కూడా సాధక బాధకాలను కూడా అర్థం చేసుకొని మీరు పెద్ద మనసుతో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి. ధన్యవాదాలు.